మనకి ఫ్యామిలీ పరంగా కొన్ని జీన్స్ వల్ల కూడా హార్ట్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటున్నాయి. సో, దాన్ని మనం ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలం ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు? జెనెటికల్‌గా వచ్చే హార్ట్ డిసీజ్ చాలా కొద్ది శాతం మాత్రమే. హ్మ్. జెనెటికల్‌గా వచ్చే హార్ట్ డిసీజ్ ఏంటంటే కామన్ కార్డియోమయోపతి అంటారు. అంటే ఓకే. హార్ట్ గుండె లోపల కండ ఉంటది. కండ బలహీనపడిపోతుంది. ఇది చాలా అరుదుగానే చూస్తాం. హ్మ్. జెనెటికల్‌గా అంటే తరతరాలుగా వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా కొన్నిసార్లు మనకి పల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పల్స్ రేట్ సడెన్‌గా పెరగటం లేదా పల్స్ రేట్ సడెన్‌గా డౌన్ అవ్వడం. వెంట్రిక్యులర్ టెకికార్డియాస్ అంటాం. ఇలాంటివి కూడా మనకి ఫ్యామిలీలో వచ్చే అవకాశం ఉంది. కామన్‌గా ఇంకోటేంటంటే హెచ్‌సీఎం అంటారు. అంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. ఇదేంటంటే ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటది. ఒక 2, 3 జనరేషన్స్ ఆఫ్ ఫ్యామిలీలో మనకి ఈ జీన్స్‌లో ప్రాబ్లమ్స్ వల్ల హార్ట్ లోపల కండ పెరుగుతా ఉంటది. ఈ కండ పెరగడం వల్ల వాళ్ళకి సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. అప్పుడు దాకా నార్మల్‌గా ఉంది. చిన్న వయసులో, మధ్య వయసులో ఉన్న యువకులు కామన్‌గా సడెన్‌గా చనిపోయే అవకాశం. హ్మ్. సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఇది మాత్రం మనకి ఫ్యామిలీలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ జనరల్‌గా మనం అంటే జెనెటిక్ స్క్రీనింగ్ అంటాం. ఎవరికైతే ఫ్యామిలీలో ఇలాగ 2 తరాల్లో, 3 తరాల్లో ఎవరైనా సడెన్‌గా అప్పటిదాకా హెల్తీగా ఉన్న వాళ్ళు సడెన్‌గా చనిపోతే గనక వాళ్ళకి ఫస్ట్ 2డీ ఎకో ద్వారా స్క్రీన్ చేసి 2డీ ఎకోలో ఏమైనా తేడాగా ఉంటే ఫర్దర్ టెస్టింగ్ కార్డియాక్ ఎంఆర్ఐ గాని లేదా జెనెటిక్ టెస్టింగ్ గాని చేస్తాం. కానీ దీని గురించి పెద్ద అపోహలు అవసరం లేదు. జెనెటికల్‌గా వచ్చే కార్డియాక్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువే.